ఒకటో అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండేను, సమస్తమును ఆయన మూలంగా కలిగేను. అయితే ఈ యొక్క యోహాను సువార్తలో మనకు చాలా ముఖ్యమైన సువార్త ఇది. ఆది యందు వాక్యం ఉండేను. ఆది ఎందు ఏముందంటే వాక్యం ఉండేను. ఆది ఎందు ఏముందంటే వాక్యం. వాక్యం అంటే ఎవరంటే, వాక్యం అంటే దేవుడు, అంటే యేసు ప్రభువే వాక్యం. ఎందుకంటే ఇక్కడ మనక 14వ వచనం ఉంది, ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. అంటే ఆ వాక్యము ఏమైంది? శరీరధారిగా వచ్చింది. అంటే ఆది అని ఏమున్నది? వాక్యం ఉండేది. అంటే ఆది అని ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. వాక్యం అంటే ఎవరంటే యేసు ప్రభు. అయితే సాధారణంగా ఇక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ఈ మూడు చాలా మందికి కన్ఫ్యూజ్. అంటే లోకపాలన చూసినట్టయితే తండ్రి ముందుంటాడా, కుమారుడు ముందుంటాడా అంటే తండ్రి ముందు, తర్వాత కుమారుడు ముందు మనం. కానీ ఇక్కడ ఏముందంటే ఆది అందు ఏమున్నాడ? వాక్యమే ఉన్నది. అంటే ఆది అందు ఏమున్నాడు? యేసు ప్రభు ఉన్నాడు. వాక్యం అంటే ఎవరు? ఆది అందు ఎవరు? యేసు ప్రభు ఉన్నాడు. అంటే ఆయన ఈ వాక్యం అంటే ఎవరంటే, ఈ వాక్యం ఎక్కడ ఉందంటే ఇది దేవుని దగ్గర ఉందంట. దీన్ని బాగా అర్థం చేసుకుంటే ఆది ఎందు యేసు ప్రభు ఉన్నాడు. వాక్యం ఎక్కడ ఉందట? దేవుడి దగ్గర ఉన్నది. అది దేవుడి దగ్గర ఉండను. ఆయన మూలంగా, ఆయన సమస్తం ఆయన మూలంగా కలిగిన. అంటే యేసు ప్రభు ద్వారా సమస్తం కలిగినది. యేసు ప్రభు ద్వారా ఏం కలిగింది అంటే సమస్తం, అంటే సమస్త సృష్టి కలిగింది. ఇక్కడ మరి ఆది యందు యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు ద్వారా ఏం కలిగింది? సమస్తము కలిగింది. ఇది ఇక్కడ ఆయన ఇక్కడ 10వ వచనంలో ఆయన లోకంలో ఉండిన, లోకం ఆయన మూలంగా కలిగింది. అంటే లోకం 10వ వచనం ఏంటంటే లోకం ఎవరి మూలంగా కలిగింది? యేసు ప్రభు మూలంగా కలిగింది.